మహిళలు ఆపదలో ఉన్న సమయంలో తమను తాము రక్షించుకోవడానికి శక్తి యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని శక్తి టీం సభ్యులు పేర్కొన్నారు. పాణ్యంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు విద్యార్థినులకు శక్తి యాప్ గురించి అవగాహన కార్యక్రమం శక్తి టీం బుధవారం నిర్వహించారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని శక్తి టీం సభ్యులు మహిళలకు పాఠశాలలోని విద్యార్థినులకు శక్తి యాప్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పాణ్యం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు. శక్తి యాప్ నంబర్ సైబర్ క్రైమ్ 1930, చైల్డ్ వెల్ఫేర్ 1098, ఎమర్జెన్సీ కాల్స్ 112 మరియు 100 గురించి మరియు బాల్య వివాహాలు, చైన్ స్నాచింగ్, వన్ స్టాప్ సెంటర్ గురించి వివరించారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, రఫీ, వెంకటేశ్వర్లు, స్నేహలత పలువురు పాల్గొన్నారు. ఈ యాప్ ఏదాని కోసం రూపొందించారు మేడం అంటే ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ అండ్ ఉమెన్. గర్ల్స్ ఉమెన్ అంటే డిఫరెన్స్ తెలుసు కదా. వెరీ గుడ్. ఓన్లీ అమ్మాయిల కోసం మాత్రమే రూపొందించారు అనమాట. ఎందుకంటే అమ్మాయిల కోసం అబ్బాయిలు వాడేది అంటే వాడచ్చు, తప్పలేదు. కానీ ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వస్తే ఏమనుకుంటారు కదా, ఏమనుకుంటారు? ఎందుకు వచ్చినావు, ఫస్ట్ ఏం చేసి వచ్చినావు, ఏదో ఒకటి చేసే వచ్చిందండి అదే కదా. లేదు మీరు పోలీస్ స్టేషన్కి వస్తే అట్లా అనుకుంటారు. లేదంటే మీరే పాపము మీరు తప్పైనా మేమే మీ ఇంటి దగ్గర చూసినా ఏమనుకుంటారు కదా. అసలే సమాజం ఎట్లుందంటే వాళ్ళ మీద కంటే మన మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అవునా కదా. ఈ పాప గురించి డీటెయిల్స్ కావాలంటే ఈఎంఐకి పోవాల్సిన అవసరం లేదు. ఊళ్ళో అందరి దగ్గర కనుక్కోవచ్చు. 100% డీటెయిల్స్ ఇస్తారు. అవునా కదా. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.